ఐవీఎఫ్ అండ్ అదర్స్ అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇంకా వేరే ట్రీట్మెంట్స్ అనే దాని గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. యాక్చువల్గా ఐవీఎఫ్ అనేది అందరికీ మనము అడ్వైస్ చేయం. ఎవరికి అవసరమో అనేది సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి, తర్వాత భార్యకి కానీ భర్తకి కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అది రక్త పరీక్షలు ఏమైనా చేయించుకున్నారా, స్కానింగ్ చేయించుకున్నారా, ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో హార్మోన్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డయాబెటిక్, హైపర్ టెన్షన్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా అని చూసుకున్న తర్వాత వాళ్ళల్లో కణాల టెస్ట్ అంటే సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయించిన తర్వాత మనం ఒక నిర్ధారణకి వస్తాం. అలానే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పెళ్ళయి ఒకవేళ 5 సంవత్సరాలు అయినా కానీ ప్రెగ్నెన్సీలు రావట్లేదు, తర్వాత హస్బెండ్కి కౌంట్ సరిగా లేదు, భార్యకి కౌంట్ సరిగా లేదు అన్నప్పుడు మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్తాం. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కాకుండా పిల్లలు పుట్టడానికి ఇంకా వేరే ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా అనుకుంటే ఒకటి ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం. అంటే నార్మల్గా ట్యాబ్లెట్స్ అన్నా ఇంజెక్షన్స్ అన్నా డేట్ వచ్చిన 5వ రోజు నుంచి లేకపోతే డేట్ వచ్చిన 2వ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం. 5 రోజుల వరకు ఆ ట్యాబ్లెట్స్ పెడతామన్నమాట. సో ఫస్ట్ బేసిక్గా స్కాన్ చేసుకున్న తర్వాత, స్కానింగ్ అయిన తర్వాత డేట్ వచ్చిన 2వ రోజు స్కాన్ చేయించుకున్నాక వాళ్ళల్లో ఆ టెస్ట్ చేయించుకున్నాక వాళ్ళలో ఎన్ని అండాశయాలలో ఎన్ని అండాలు ఉన్నాయంటే ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనేది చూసుకుంటాం. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళలో ఏమైనా థైరాయిడ్ ఉందా, రక్తం తక్కువ ఉందా, థైరాయిడ్ కాకుండా వేరే హార్మోన్స్ ఏమైనా అబ్నార్మల్గా ఉన్నాయా అవి చెక్ చేసుకుంటాం. మగవాళ్ళల్లో హార్మోన్ టెస్ట్ చేస్తాము, తర్వాత కణాల టెస్ట్ సెమెన్ అనాలిసిస్ చేస్తాము. సెమెన్ అనాలిసిస్ చేయించాక వాళ్ళల్లో ఆ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో కౌంట్ ఒకటి, మొటిలిటీ ఒకటి, మొబిలిటీ ఒకటి, తర్వాత మెచ్యూరిటీ అంటే స్పర్మ్స్ అనేది క్వాలిటీగా ఉన్నాయా లేదా చూసుకుంటాం. అవి చూసుకున్న తర్వాత అవన్నీ నార్మల్గా ఉన్నాయి అని అంటే స్పాంటేనియస్గా నార్మల్గానే ట్రై చేయడానికి ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్యాబ్లెట్స్ అన్ని ఇస్తాం. అది అయిపోయాక ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్ అని చేస్తాం. ఈ 2 చూసుకొని వాళ్ళంతకు వాళ్ళే ట్రై చేయడానికి చెప్తాం. మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ డేట్ వచ్చే ఒక 4 రోజుల ముందన్నా లేకపోతే డేట్ రాకుంటే కనుక చెక్ చేసుకుంటామని. దీంతో పాటు ఐయుఐ ట్రీట్మెంట్ అని అంటారు. ఐయుఐ ట్రీట్మెంట్ ఎవరికి చెప్తాము అని అంటే ఒకవేళ భర్తకి కణాలు సరిగ్గా లేవు, భర్త కణాలలో మొటిలిటీ అనేది అంటే కదలికలు అనేది తక్కువ ఉన్నాయి కణాలలో, భర్త శాంపుల్ భార్యాభర్తలు కలిసినప్పుడు చేయలేకపోతున్నారు, ఇంకా భార్యలో ఏమన్నా వేరే సర్వైకల్ ఫ్యాక్టర్స్ అని అంటామన్నమాట. అంటే గర్భసంచితో పాటు కింద ఉన్న పార్ట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే గనక వాళ్ళకి ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తాం. అది కూడా డేట్ వచ్చిన 2వ రోజు పిలుచుకుని స్కాన్ చేశాక భర్తకి భార్యకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెక్ చేసుకున్నాక ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్తో పాటు అంటే అండాలు పెరగడానికి ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ పెట్టి ప్రొసీడ్ అవుతాం అన్నమాట. సో ఈ ఐయుఐ అనేది డేట్ వచ్చినాక 14వ రోజు అంటే ఎగ్ రిలీజ్ అయిన 2 రోజుల తర్వాత 36 గంటల తర్వాత ఐయుఐ అనేది చేస్తాం. సో ఈ ఐయుఐ చేసినప్పుడు 2 మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే డబుల్ ఐయుఐ, సింగిల్ ఐయుఐ అని అంటాం. డబుల్ ఐయుఐ హస్బెండ్ శాంపుల్ బాగా ఉంది అంటే గనక డబుల్ ఐయుఐ అడ్వైస్ చేస్తాం. లేదు శాంపుల్ కొంచెం తక్కువ ఉన్నా కానీ డబుల్ ఐయుఐ చేస్తాం. సింగిల్ ఐయుఐ ఎవరికి చెప్తాము అని అంటే బ్యాంకు నుంచి శాంపుల్ తీసుకున్నప్పుడు సింగిల్ ఐయుఐ అడ్వైస్ చేస్తాం. సో వీళ్ళల్లో ఇవన్నీ డివైడ్ చేసుకొని దాని ప్రకారంగానే మనం ఐవీఎఫ్ అవసరమా లేదా అనేది చెప్తాం. ఎందుకంటే అందరికీ ఐవీఎఫ్ అనేది అంత తొందరగా అవసరం ఉండదు. ప్లస్ అది ఈవెన్ కొంచెం ప్రాసెస్ వేరే టైప్ కాబట్టి చూసి డిసైడ్ అయ్యేది కాబట్టి సెలెక్ట్ చేసుకొని మనం ప్రొసీడ్ అవుతాం. థ్యాంక్ యూ అండి.